హాయ్ అండి, నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మనకున్న చిన్న చిన్న ధర్మ సందేహాలను తీర్చడానికి శ్రీ విద్య ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సారపాక నాగేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మనకున్న చిన్న చిన్న ధర్మ సందేహాలని తీర్చుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. గురుగారు, హిందుత్వం అనేది ఒక మతం లాగా చూడాలా, లేదా హిందుత్వం అనేది మన జీవన విధానం లాగా చూడాలా? ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు చాలా మంది ఈ తరం వాళ్ళకి యాక్చువల్గా హిందుత్వం అనేది ఏంటో తెలీదు. లేదా మన పెంపకంలో కానీ, లేదా అసలు ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, హిందుత్వం గురించి ఏ విధంగా చెప్తే మంచిది అని అంటారు? తప్పకుండా మంచి ప్రశ్న. ఓం ఖడ్గం చక్రగదేషు చాపరిఘాం చూలం భుషుండీం శిరః శంఖం సందదతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలస్మద్యుతిమాస్యపాదరగాం దేవే మహాగాళిగాం యామస్తౌస్తిపితే హరో కమలజో హంతుం మనుం కైఢవం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హైందవం అనేటువంటిది హిందూ మతం, హిందూ ధర్మం, రకరకాల సనాతనం, భారతీయత, సాంప్రదాయం, రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. అయితే ఈ మతం అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభించబడింది అని మనం లెక్కేసుకుంటే ఒక రకంగా క్రిస్టియానిటీ, క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు మతం అనేటువంటిది వచ్చింది. అంతకుముందు బౌద్ధ మతం అనేటువంటిది ఒకటి ఉండేది. హిందూ ధర్మంలోంచి, మన సనాతనంలోంచి వచ్చినటువంటిది బౌద్ధం. తర్వాత ఇస్లాం అనేటువంటిది. ఇవన్నీ కూడా మతములు. మతము అనేటువంటి పదానికి అర్థం ఏమిటని ఆలోచన చేస్తే, ఆలోచన, మతం, అభిప్రాయం. కొంత సమూహం, ఒక 10 మంది కానీ, 20 మంది కానీ, 100 మంది కానీ, మేము ఇలా వెళ్తాము, ఈ ఆలోచనతో వెళ్తాం, ఈ దృక్పథంతో వెళ్తాము అని ఆలోచించుకుని పెట్టుకున్నటువంటి దాన్ని మతము అనాలి. దాన్ని తయారు చేసినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మత ప్రవక్త అంటారు. వాళ్ళని ఫాలో చేసేటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళకి సంబంధించిన ఒక పుస్తకం ఉంటుంది, అవన్నీ రాసుకుంటారు. ఈ మతానికి సంబంధించిన వాళ్ళు ఫలానా వ్యక్తిని ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇట్లా ఉండాలి, ఈ నియమాలను పాటించాలి, ఈ డ్రెస్ ఇలా ఉండాలి, ఈ పుస్తకాన్ని చదవాలి, ఏదో సంథింగ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ముందు ఏదైతే కమిట్ అయ్యారో, లేదా ఆ మత ప్రవక్త ఎవరైతే మతాన్ని తయారు చేసిన వ్యక్తి చెప్పబడిన విధానాన్ని ఫాలో అవుతూ ముందుకు పోయేటువంటివన్నీ కూడా మతములుగా చెప్పబడ్డాయి. ఆ రకంగా మనం ఆలోచించినప్పుడు వేదం అనేటువంటిది వేదోఖిలో ధర్మమూలం. వేదములు అనేటువంటివి ధర్మానికి మూలంగా చెప్పబడ్డాయి. ఆ ధర్మం అనేటువంటిది ఏంటంటే హైందవ ధర్మం, సనాతన ధర్మం, భారత ధర్మం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ హిందూ అనే పదం ఎప్పుడైతే వచ్చిందో, హిందుత్వం, దానికన్నా ముందుగానే వేదం అనేటువంటిది ఉన్నది. వేదములు ఎప్పటివి అంటే ఇప్పటివరకు సరిగ్గా ఎవరో చెప్పలేకపోయారు, కనిపెట్టలేకపోయారు. అదొకటైతే అసలు వేదములు ఎవరు చెప్పారు, ఆ స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు తయారు చేశారు, ఎవరు రాశారు, వేదములు ఎవరు రాశారు అంటే అది కూడా మనకు తెలియదు. రామాయణం ఎవరు రాశారంటే చెప్పచ్చు, భారతాన్ని రాసిన వాళ్ళు తెలుసు, భాగవతం రాసిన వాళ్ళ పేరు తెలుసు, అష్టాదశ పురాణములు, ఉపపురాణములు కానీ, కావ్యములు కానీ, ఇవన్నిటికీ కూడా ఎవరు రాశారు, ఎవరి ద్వారా వచ్చాయనేటువంటిది తెలుసు తప్ప వేదములు ఎవరి ద్వారా రాయబడ్డాయి ఆ రచయిత పేరు తెలియదు. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి తెలిస్తే ప్రామాణికంగా సశాస్త్రీయంగా నిరూపణ చేస్తూ రాస్తే మేము కూడా సంతోషిస్తాం. అందుచేత ఏంటంటే ఎవరు రాశారో తెలియకుండా, ఎవరి ద్వారా వచ్చిందో తెలియకుండా, అలాగని చెప్పేసి ఎవరికి ప్రమాణం లేకుండా లేదు. రాముడికి కూడా ప్రమాణం వేదములే, కృష్ణుడికి కూడా ప్రమాణం వేదములే, శివుడికి కూడా ప్రమాణం వేదములే. వాళ్ళు ఫాలో అయ్యేటువంటిది వేదాంతాలకు స్క్రిప్చర్నే, ఆ గ్రంథాన్నే వీళ్ళు కూడా ఫాలో అవుతారు. ఎందుకంటే రామాయణం చూసుకున్నా కూడా రాముడు వేద పాఠశాలకు వెళ్ళి గురువులను ఆశ్రయించి వేదాధ్యయనం చేశాడని చెప్తారు. మహాభారతంలో కూడా వీళ్ళందరూ పాండవులందరూ వేదాభ్యసనం చేశారంటారు. కాబట్టి
వాళ్ళకన్నా పూర్వం నుంచి ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి వేదములు అనేటువంటివి ఉన్నాయి. అదే ప్రమాణం, దాన్ని ఫాలో అవుతూ దాంట్లో ఉన్నటువంటి దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా సనాతనులు అంటారు. తర్వాత ఏంటంటే రకరకాల పేర్లు మారుతుంటాయిగా. మనకు కూడా మనుషులకు కూడా ఇంటి పేరు అదే ఉన్నప్పటికీ కూడా మోడర్న్గా కొత్తగా అనుకుందామండి. పాత చింతకాయ పచ్చడి, రామారావు, సుబ్బారావు, మల్లికార్జున, ఇవన్నీ ఎందుకండి కొత్తగా? గణేష్, విఘ్నేష్, సురేష్, భవేష్, అనివేష్, ఇలాంటివి ఇంకా కొత్త పేర్లన్నీ వస్తున్నాయి. ఆడవాళ్ళకి కూడా పేర్లు. ఒకప్పుడు ప్రతి స్త్రీకి లక్ష్మి అనేటువంటిది ఉండేది. విజయలక్ష్మి, మహాలక్ష్మి, భాగ్యలక్ష్మి, జయలక్ష్మి, వరలక్ష్మి, ఇట్లాంటివి. ఇప్పుడు ఏమన్నా చాలా పాతగా ఉన్నాయండి పేర్లు. మరి అని చెప్పి కొత్త పేర్లు మనం పెట్టుకుంటున్నాం కదా. అట్లాగా మనం ఆచరించేదానికి కూడా కొత్త పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో అనే భావన వచ్చి పెట్టుండొచ్చు. ఈ హిందూ మతం, హిందూయిజం అనేటువంటి పదం తప్ప ఆచరణ చేసేటువంటి దానికి హిందూ మతం అనేటువంటిది సరైనది కాదు అని నిరూపణ అవుతున్నది ఇక్కడ. ఎందుకంటే హిందూ అనేటువంటి శబ్దం కన్నా ముందుగానే ఈ వేదములు కానీ పురాణములు కానీ ఉన్నాయి. అట్లాగే దీనికి ఏదండి, దేన్ని ఫాలో అవ్వాలండి ఈ హిందువులందరూ? హిందూయిజాన్ని మేము హిందువులని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా వీటికి ప్రమాణ గ్రంథం ఏమిటి, ముఖ్యమైన గ్రంథం ఏమిటి అంటే అదేం లేదు. రామాయణమే అంటే మహాభారతం కూడా ఉంది, మహాభారతం కూడా భాగవతం ఉంది, భాగవతం కూడా అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అలాగే చతుర్వేదములు ఉన్నాయి, 4 వేదములు, ఋగ్వేద, సామ, అథర్వ వేదాలు ఉన్నాయి. అలాగే వాటికి సంబంధించి శాస్త్రములు, షడంగములు ఉన్నాయి. ప్రతి వేదానికి 6 అంగాలు చెప్పబడ్డాయి, ఉపాంగాలు చెప్పబడ్డాయి. ఆయుర్వేదం ఉంది, ధనుర్వేదం ఉంది, మంత్రశాస్త్రం ఉంది, అస్త్రశస్త్రాలను ప్రయోగించేటువంటి శాస్త్రం ఉంది. కనుక ఇవన్నీ ఇన్ని ప్రమాణాలు ఉన్నప్పుడు ఏది వీళ్ళకి ప్రమాణం అని చెప్పడానికి లేదు. కనుక దీన్ని కేవలం మీరు ఇందాలన్నట్టుగా సనాతన ధర్మం అని అనాలి. సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. మార్పు చెందలేదు, చెందే అవకాశం లేదు, ఎవడో మార్పు చేసే అవకాశం కూడా లేదు. దాన్ని ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే తీసుకోవాలి తప్ప నేను కొత్తవాడినండి, నేను చాలా సాధన చేశాను, శాస్త్రంలో చదువుకున్నాను కాబట్టి మీరు ఇలా కాదు ఇలా చేయండి పూజ, ఈ శాస్త్రం ఇలా చదవండి, వేదములు ఇలా చదవండి అని చెప్పే అవకాశం ఎవరికీ లేదు ఇప్పటిదాకా. అయితే ఆ వేదం ఏదైతే ఉన్నదో అది ఎప్పటి నుంచి ఉందో ఎవరికీ తెలియదు, వాళ్ళ గురువులు పరంపరంగా వస్తున్నది, అలాగే చదవాలి. అందుచేతండి ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది జీవన ప్రమాణం, జీవన విధానం. పుట్టినటువంటి వ్యక్తి చచ్చేటువంటి వరకు కూడా జన్మాభ్యాసాత్తు మరణ పర్యంతం అంటారు. పుట్టిన దగ్గర నుంచి శరీరాన్ని విడిచిపెట్టే వరకు. మన దాంట్లో చనిపోవడం అనే పదం కూడా కరెక్ట్ కాదంటారు. శరీరాన్ని తీసుకున్నాం, ఆ క్షణం శరీరాన్ని విడిచిపెట్టాం. దానికంటే మట్టి పాత్ర అనేటువంటి ప్రమాణం చెప్తారు. ఘటం, ఒక ఘటం ఎలాగైతే ఉందో ఈ శరీరం కూడా ఘటస్వరూపం అన్నారు. ఈ కొండను తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచినప్పుడు దాని నిండుగా నీళ్ళు వస్తాయి. సముద్రం అనుకోండి, నది అనుకోండి. అప్పటి వరకు కూడా ఆ నీటికి ఒక స్వరూపం లేదు, అంతా ఏకాకారంగా కనిపిస్తున్నది. ఎప్పుడైతే కొండలో నీళ్ళు తీసుకున్నామో దానికి ఒక కొండ స్వరూపం వచ్చింది. కొంతకాలం ఆడుకున్నాం, దాంతో అన్నీ చేసాం, రకరకాలుగా వాడుకున్నాం. ఆ కొండలో నీళ్ళని, కొండను బాగా చూసుకున్నాం. ఒకనొక సందర్భంలో చేయి జారి కింద పడింది, అయితే ఎవడో రాయి పెట్టి కొట్టాడు, పగిలింది, ఏదో అయింది. నీళ్లు మళ్ళీ నీళ్ళలో కలిసిపోయాయి, కొండ అనేది నశించింది, నీళ్ళు అనేవి అలాగే ఉన్నాయి. అట్లాగా ఈ ఘటం దీన్ని అంటే చూడండి, మామూలుగా కూడా వాడు పెద్ద మొండి ఘటం రా అంటారు, వింటూ ఉంటాం కదా, మొండి ఘటం అనే పేరు వింటాం కదా. అంటే ఏమిటి అర్థం అంటే ఇది ఘటం అని, ఒక కొండ. ఘటం అనే పేరుకి సంస్కృతంలో తెలుగు అర్థం కొండ, మట్టి కొండ. మొండి ఘటం, మాట వినని వాడు అని. ఈ ఘటం ఎప్పుడైతే నశించిందో దాన్ని విడిచిపెట్టాం, నీరులో ఐక్యమైపోయింది. ఈ శరీర త్యాగం చేసే వరకు కూడా ఎలా ఉండాలి, ఓ సిస్టమ్, ఒక పద్ధతిగా ఎలా ఉండాలి,
ఇప్పుడు నన్ను స్టూడియోకి పిలిచారు, మీ స్టూడియోలో పద్ధతి ఏంటి, ఆ పద్ధతి ప్రకారంగా నేను నడుచుకోవాలి. ఇక్కడ ఉన్న గంట 2 గంటల సేపును ఎంత నన్ను మీరు గురువుగారు నమస్కారం గురువుగారు అని పిలిచి అభిమానంగా ప్రేమగా కూర్చోబెట్టినా నాకు నచ్చినట్టుగా డ్యాన్స్ చేయడానికి కుదరదు. ఇక్కడ ఈ స్టూడియోకి నియమం ఉంది, ఓ పద్ధతి ఉంది. అలా ఉన్నప్పుడే నేను మళ్ళీ రెండోసారి మూడోసారి పిలిచి గౌరవంగా కూర్చోబెడతారు. నాకు తోచినట్టుగా చేశాను అనుకోండి, మన స్టూడియోకి ఈయన సూట్ కాదని వదిలేస్తారు. అట్లాగేంటంటే ఈ ఘటాన్ని ఎవడైతే తీసుకున్నాడో, స్వరూపాన్ని, మానవ స్వరూపాన్ని తీసుకున్నాడో వాడికి ఒక నియమం ఉంది. ఇలా ఉంటే నువ్వు హాయిగా ఉంటావురా. ప్రకృతిలో ఉండేటువంటి అన్ని విషయాల్ని కూడా ప్రకృతికి నువ్వు, నీకు ప్రకృతి సహకారంగా ఉంటూ బాగుగా జరుగుతుంది వ్యవహారం అంతా ఉన్నంతకాలం, ఈ శరీరం ఉన్నంతకాలం అని తెలియజేసేదే సనాతనం. దాన్ని తెలుసుకోవడం కోసమే ఈ పురాణములు కానీ, ఇతిహాసములు కానీ, వేదములు కానీ, శాస్త్రములు కానీ ఉన్నాయి. అంచేత ఏంటంటే ఈ సనాతన ఆచారాన్ని ఎవరైతే భారతీయతను తీసుకుంటున్నారో, వాళ్ళు అందరూ అనుకున్నట్టు హిందూయిజమే అనుకోండి, పోనీ హిందువులందరూ కూడా హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు సనాతనాన్ని స్వీకరించి దాంట్లో తత్వరహస్యాలను తెలుసుకుని జీవన ప్రమాణంలో మనిషిగా ఎలా బతకాలని తెలుసుకోవడమే తప్ప కేవలం దేవతారాధనే హిందూ మతం కాదు అన్నది గ్రహించాలి. అలా హిందూ మతం అనేటువంటిదే లేదు, తయారు చేయబడింది. అందులో తీసుకుని వాడు తయారు చేసుకుని వాళ్ళందరూ వాళ్ళ మతం అని చెప్పుకుంటున్నారు. మనం సనాతనం అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చేమో, అంచేది మనం కూడా ఓ మతం అనుకుందాం, మనది కూడాను మనం ఆచరించే విధానాన్ని హిందూ మతం అనుకుందామని మనం అనుకుని ఉండొచ్చు. లేదా ఎవరైనా సరే, అరే మనం క్రిస్టియానిటీ అంటున్నాము, ఇస్లాం అంటున్నాము, బౌద్ధిజం అంటున్నాము, ఇంకా జోరాష్ట్రం అని, అది ఇంకేవో జైనం అని, ఇలా చాలా మతాలు ఉన్నాయి కదా ప్రపంచంలో. ఈ మతాల్లో మనందరం ఇది చెప్పుకుంటున్నాం, వీళ్ళని ఏదో ఒకటి అనాలి కదా, మనకన్నా అతిరిక్తంగా వేరేగా ఉన్నారు, వీళ్ళకి కూడా ఏదో పేరు పెట్టాలంటే వీళ్ళకి హిందూయిజం పేరు పెట్టండి రా బాబు, హిందూ మహాసముద్రం దగ్గరగా ఉన్నారు, ఏవో ఆ కారణాలు. హిందూ అనేటువంటి శబ్దం ఎలా వచ్చిందంటే దానికి ఏవో కారణాలు ఉంటాయి, చెప్పబడ్డాయి, వాళ్ళు అన్నారు తప్ప ఇది హిందూ మతం కాదు అనేటువంటి పరమసత్యాన్ని మనం గ్రహించాలి. ఓకే, అది.